సమ్మక్క సారక్క వీరుల జాతర మన మేడారంలో ఆదివాసుల మరుల జాతర మూలవాసుల మన్యం జాతర మన మేడారంలో పచ్చని ఎడవిల పవిత్ర జాతర గొబ్బియల్ల గోగుల కావాలా పిలగ గోగుల కావాలా దప్పున నువ్వు ఇంటికి రారా సెనుకువాలా చెప్పిన ఎన్ని దేవాలా తెల్ల తెల్లవారంగానే మంటలు వేయాలో భోగి మంటలు వేయాలో పిల్ల జల్లలిల్లే నిండి సందడి చెయ్యాలో పెద్ద పండుగ వేయాలో పచ్చ పచ్చని సిలుక పచ్చని సిలుక పరాయి తల్లులాతే పలకకే శీలక నాకు నా దయగల్ల రాజవాతే నాన తీరుల వలుకు నరమా సిలుక మమ్మల డజన్ మంది మా అమ్మ మా చిన్న ఆయన మమ్మల 14 మందిని పోషణ చేసిండ్రు ఒక్కలతోటి మాట పడకుంటాను మమ్మల్ని సాధిండ్రు కానీ ఇప్పుడు మా అవ్వయ్యకు మేమేమి ఇవ్వగలుగుతాం వాళ్ళ పైనుండి మాకు దీవెనార్తి పెడితే చాలు. కనుక అవ్వ నుంచి మీరేం నేర్చుకున్నారంటే ఏం చెప్తారే? మా అవ్వ నుంచి మంచి గుణగణాలు నేర్చుకున్నాం. మనకున్నా లేకున్నా ఒకరి మీద మిడకకుండా అయ్యో వాళ్ళు గది వీళ్ళు గీది అనకుండా మంచి బుద్ధులు నేర్పిండ్రు. ఈ రోజు మీ గుర్తింపుని గనక బహుశా అవ్వ ఉన్నట్లయితే మా అవ్వ చాలా సంతోషించేవారేమో కదమ్మా. చాలా అంటే చాలా సంతోషించేది. అప్పటికే మా నాయన మా అయ్య గాని మా అవ్వ గాని ఎన్న వాడితే మా పిల్లలు చూడు చేన్ల పొంటి వాడితే ఎంత చక్కగా వింటారో అందరూ చెప్పేవారు, సంబరపడతారు. ఈ పదల సంతోషమే నాకు ఇంకా చాలా ఎంత సంతోషం అంటే ఎంత ఆనందం అవుతుంది. ఇంకేం పదలు లేనిది నేను లేను కదా అవ్వ. అంతేమ్మా, పదల సంతోషము నాకు ఇంకా బలం ఇస్తాను. వెల్కమ్ టు అమ్మకి ప్రేమతో. ఈరోజు నా స్పెషల్ గెస్ట్ ఎవరంటే తెలంగాణ జానపద కళాకారిణి కనకవ్వ. అమ్మా నమస్తే. నమస్తే తల్లి. ఎలా ఉన్నావమ్మా? చాలా బాగున్నా తల్లి. బాగున్నారా? చాలా రోజులు అవుతోంది మనం సంవత్సరం దగ్గర అవుతుంది కదా. అవునవును, మామిడి తోటల్లో కూడా చేసాము దగ్గర సంవత్సరం దగ్గర వస్తుంది. అవునవునవును, మామిడి తోటలో మా అక్క వాళ్ళ ఇంట్లో. అవును, 10 నెలల్లో అంతే పైన అవుతుంది. అవును, 11 నెలల్లో అంతే. అవునమ్మా. ఈ రోజు ఈ షో ఏంటంటే మీ అమ్మగారి గురించి అమ్మా, మీ అమ్మగారి గురించి, మా తల్లి గురించి, మీ తల్లి గురించి మీ మాటల్లో మేము తెలుసుకోవాలని. సరేనా? సరే. అమ్మ, ఈరోజు నేను మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే మీ అమ్మగారి గురించి మేమందరం తెలుసుకోవాలని. సరేనా? సరే. చాలా అమ్మ పేరేంటమ్మా? రాజవ్వ. రాజవ్వ. ఏ ఊరు? వాళ్ళ తల్లిగారు ఊరు కొత్తకొండ దగ్గర కేశాపురం. కేశాపురం అయితే ఆమెకు ఒక అక్క ఉన్నది. మా అవ్వ కంటే పెద్ద ఆమె. ఆమె 2 సంవత్సరాల పిల్లట. మా అవ్వ 5 నెలల గర్భవతి అట. ఇక మరవన్నత్తట. నెగులనియక ఇక మా ఈ సంక బిడ్డను ఎత్తుకొని 5 నెలల గర్భవతి నాగారం, ఉస్నాబాద్ దగ్గర నాగారం. మా తల్లిగారిది, మా అమ్మది, అమ్మమ్మది. ఇక ఆ ఊర్లో పోయి అన్నల పొంటింత గుడి చేసుకొని ఇక అన్నే ఉన్నది. అన్నలతోటే బతికింది. బతికినాక ఇక మా పెద్దవను బొమ్మన పెళ్లికి ఇచ్చింది. మా అవ్వను ఈ బొడిగపల్లెకు ఇచ్చిండ్రు. నాన్నగారు ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. మీ నాన్నగారు? మా నాన్న వ్యవసాయమే. నాగలు దున్నుడు, గూడలేసుడు. ఏమి వెళ్ళేదా వ్యవసాయ పనులకు అమ్మ కూడా? అయ్యో, మా అవ్వ వ్యవసాయం, మా అవ్వ మా అయ్య ఇద్దరు కలిసి వ్యవసాయమే. ఇద్దరు కలిసి ఇట్లా గూడేసుడు. ఒక కాడ ఇట్లా ఆతం బురకాయ ఆతం ముంచుకుంటా ఇట్లా లావట్టి ఇట్లా పోయాలి. ఆతం పోసేత్తరు. ఇక ఆతం పోసినాక మా అవ్వ ఇంటికాడ ఊడ్చుడు, సల్లుడు, ఈ పనులన్నీ చేసే వరకు మా అయ్య మూట కట్టేది. ఎడ్లది మూట ఉంటది, ఇంత బొక్కెని ఉంటది. ఆ మూట ఒక పొలం కాడ మూట కొట్టేది. ఇక ఇద్దరు కలిసి పనులు చేసుకునేవాళ్ళు. మీరెంత మంది అమ్మా? మేము డజన్ మందిమి. డజనా? డజన్ మందిమి. 12 మంది. 7 ఆడోళ్ళం, 5 తమ్ములు. మళ్ళా మా తాత అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయినరట. మా అయ్యలు 5 అన్నదమ్ములు. వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారా? ఒక్క చిన్న నాయన అందరికంటే చిన్నోడు.
అయితే ఏర్వాడంగా మరి ఎవరు దిక్కుంటావు బిడ్డ అని అందరు పెద్దోళ్ళు, మా అయ్య కంటే పెద్దోళ్ళు ఇద్దరు, ఆ, మా అయ్య వెనుక ఇద్దరు తమ్ములు, ఒక చెల్లె, ఆ, మొత్తాన్ని మరి అమ్మే సాకిందా? మా అమ్మే. మీ అమ్మే. ఇక అయితే ఈ ముగ్గురు ఆరన్ల మధ్యలో ఈ మా చిన్న బాపు అందరికంటే చిన్నవాడు ఉమ్, ఉమ్, ఏర్వాడంగా ఎవరు దిక్కుంటావని అడిగిరట. ఇంత పోయి ఇంత అయిందట. ఉమ్, ఇక ఈ గడక గాని బువ్వ గాని ఏదన్నా తినే పండు గాని ఉమ్, మా అవ్వ ఈ చిన్న పిల్లగాడు కదా అని తినక మా చిన్న ఆయనకు పెట్టేదట. ఓకే. పెడితే ఇక ఈ ఇంక ఇద్దరు పెద్దోళ్ళు ఉన్నారు మా అవ్వ కంటే. ఆహా, ఎవరు దిక్కుంటావు బిడ్డ నరసింహులు, నువ్వు ఏరు పోతున్నాం మీ అన్నలకు, ఆ, ఎవరు దిక్కుంటావు బిడ్డ, మీ అవ్వలేదు మీ అయ్యలేదు అంటే నేను రాజొక్కతోటి ఉంటా అని ఇక ఊరికొచ్చి మా అవ్వ నలుముకొని ఏడ్చిండట. ఓకే. ఏడవంగానే కాదమ్మా, ఇంతమంది సంతానం, ఇంత పెద్ద కుటుంబం కదా, ఓన్లీ అంటే వ్యవసాయం మీదే కదా, మా అవ్వ మరి ఎలా నడిపించారంట? ఒక్కరింటికి మా అవ్వ ఇంకెవరన్నా బదలు అంటే అప్పుడు ఇప్పుడు ఇండ్ల పంట కొనుక్కొచ్చుకుంటారు కదా, ఆ, మనకు తిండికి లేకపోతే ఇప్పుడు నీ ఇంటికి వచ్చి అవ్వ ఒక మానేడాన్ని బియ్యం ఇవ్వ బిడ్డ, నేను దంచినాక వడ్లేండ పోసి దంచినాక ఇత్తా అని మానేడు గుంట పోదురు. ఉమ్, ఏదన్నా పండుగ ప్రయోజనం అయితే ఒక కుంచెడు గుంట పోదురు. ఉమ్, కుంచెడు అంటే 10 కిలోలు. ఉహుం, ఉమ్. అయ్య మంచిగా చూసుకునేవాడు అమ్మని, బానే ఉండేవారా? ఒక్కరోజు మా అవ్వను ఏంది అని అనలే. మా బుద్ధి నేర్చినాక కూడా గిట్ల చెంప మీద చెయ్యలే మా నాయన. ఉమ్, ఉమ్. చక్కగా ఉండేవాళ్ళు ఇద్దరు. చక్కగుండేటి వాళ్ళు. ఉమ్, ఒక్కరోజు కూడా ఒక్క మాట ఉమ్, తెలియదు. మా డజన్ మంది మా చిన్నయ్య ఉమ్, 13 మందిని సాది ఇక ఒక ఇద్దరు తమ్ములను ఇద్దరు చెల్లెళ్ళు పెళ్లి కాకముందే చచ్చిపోయినరు. ఉహుం, ఇక మా 8 మంది, మా చిన్నయ్య 9 లగ్గాలు చేసిండు మా అయ్య. ఉమ్. మమ్మల్ని చక్కగా ఎక్కడ వాళ్ళిద్దరు ఇబ్బంది పడటం గానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం గానీ చూడలేదు మీరు? మేము చూడలేదు. ఆ, ఇంకా మంచిగా ఉండేవాళ్ళు. మాది గడక పోసుడు. ఆ, ఇంత పెద్ద కుండెడు గడక పోతే నడుచుకుంటా పోవుడు ఊళ్ళోకెళ్ళి, మా ఊళ్ళోకెళ్ళి బాట. ఆ, ఎవరు నన్ను కాళ్ళు నొత్తున్నాయి, నాకు ఆకలి అవుతుందని ఎడితే వా ఇగరా 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 ఇడ కూర్చుండు అని చెంబుతోటి నీళ్ళు ఇచ్చి నీళ్ళు తాగినాక అవ్వ పొలగాండ్రకి ఇంత తినబెట్టు ఉమ్, అని మా అవ్వ ఉమ్, మా అవ్వ ఎటన్నా దుంపగడ్డలు అమ్ముటానికి పోతే, లేకపోతే చేపలు అమ్ముటానికి పోతే, ఉమ్, మామిడి పండ్లు, ఇక మా కులగుర్తి పండ్లు ఫలమే ఎక్కువ అమ్ముతాం, ఉహుం, చేపలు. ఉమ్. ఇక అమ్మ కూడా వెళ్ళేవారు? మా అవ్వనే. అవనే వెళ్ళేవారు. మా అయ్యనేమో ఇంటికాడ నాగలు దున్నుడు, ఎడ్ల కట్టేసుడు, మాతేసుడు, ఇవి పనులు మా అయ్య. ఉమ్, మావేమో ఇక 2 గంపల శిల్పక్క పనులు ఉంటే అవి ఎత్తుకపోవాలి, అమ్మక రావాలి. ఉమ్. ఇక చెర్లకు పోయి దుంపగడ్డలు భూమిలు ఉంటాయి, ఇంత ఎత్తు తెల్లగా పూత అవుతుంది, దాన్ని భూమిలోకి వెళ్ళి తీయాలి. ఆ, కాదమ్మా, మీరు జానపద పాటలు ఇంత బాగా పాడతారు కదా, ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? అమ్మనేనా? మా అవ్వ పొద్దాక పనికి పోయొచ్చేది, ఇక తెలియదనక ఇంత తెలుపు కూర్చుండ పెట్టుకొని ఇక పాడతా అంటే మేము పాడదాం. ఆవిడ పాడుతుంటే విని మీరు పాడేవాళ్ళు? మేము పాడేవాళ్ళం. మీరు ఒక్కరేనమ్మా కనకవ్వ? అక్క కూడా పాడతారు కదా మీతో పాటు? మా అక్క వాడుతుంది, మా ఇద్దరు చెల్లెళ్ళు వాడతారు, నేను. నలుగురు పడతారు? మేము 4 అక్క, ఇంకొక అక్క చచ్చిపోయింది, ఆమె వాడేది. ఆహా. 5 అక్క చెల్లెళ్ళు, మా అవ్వ 6 పాడితే ఎక్కడ ఇక మాదే పాట, మాదే ఆట. అమ్మది బాగా రెగ్యులర్ గా మీరు విన్న, మీ అవ్వ పాడిన రెగ్యులర్ గా మీరు విన్న పాట ఒక్కటి ఏమన్నా పాడతారా అమ్మ కోసం? ఒక్క పాట. సిట్ట సిట్టెండా కొట్టే సెట్టి గురి పెట్టే చంద్రుని కన్నా అంతానో, చంద్రుని కన్నా అంతానే చెట్టు మీదుండే, చంద్రుని కన్నా అంతానే చెట్టు మీదుండే, నాగబడి ఆలా సీరాయ్, నాగబడి ఆలా సీరే నా పట్టురైకే, నాగబడి ఆలా సీరే నా పట్టురైకే, నా తల్లి కన్నా అంతానోయ్, నా తల్లి కన్నా అంతానే నా మీద ఉండే, జువ్వి చూడావే తల్లి జువి పనులు చూడు, జూజాలు ఆడేటినోయ్, జూజాలు ఆడేటినే అన్నల్ల చూడు. ఎక్కడ పాడుకునే పాట అమ్మ ఇది? వరి కలవ పోయి, నాటయ్య పోయి, రాజక్క పనిచేసినట్టుండదు, ఒక పాట పాడవా అనగానే ఏదన్నా మొదలు పెట్టేది. ఆమె ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఎక్కడి నుంచి నేర్చుకున్నదో, మాది పెద్ద ఊరు కాదు, అప్పుడు మేము చిన్నపిల్లలు, అప్పుడు 10-20 ఇండ్లే, మా అంటే ఇప్పుడు 150-200 ఇండ్లు అయినాయి. ఇక మా అవ్వ ఎక్కడ నేర్చుకునేదో, మా అవ్వ పోయి ఆడ బతుకమ్మలు పెడితే మేము గుంపెడు మంది అవుతుంది. మీరే ఉన్నారు కదమ్మా, 12 మంది ఉన్నారు. 12 మంది కానీ మేము చిన్నపిల్లలు, అప్పుడు మాకు దువ్వాలి, ఇంత జుట్లు కట్టాలి, లంగలు, అప్పుడు అన్నిగా చేతుల నిండా గాజులు, ఇప్పటోళ్ళకి ఇట్లా లంగలు, ఇడిదాకా రైకెలు మాకు ఆ బుడ్డ పొరగండ్లకు కూడా. చిన్నప్పుడు కూడా ఆమె ఎక్కడి నుంచి నేర్చుకున్నారో తెలీదు అమ్మ. ఎక్కడి నుంచి నేర్చుకున్నదో తెలియదు కానీ మా అవ్వ ఏ చేనులో మా అవ్వే పాట. ఏడ బీటి పనులకు పోతే శాస్త్రాలు చెప్పేది, ముచ్చట చెప్పినట్టు, ఈ రాజు ఇట్లా, ఆ రాజు అట్లా కథలు చెప్పేవారా? కథలు చెప్పేది. ఇంకా చేనులకు నాటయ్య,
వరి గల్వ పోతేనేమో ఉయ్యాలో అని పాట, చిల్లర పాటలు, ఇట్లా అన్ని దొరుకుతాయి అదే. ఆ, ఎన్ని పాటలో ఎక్కడ నేర్చుకున్నదో మా తల్లిగా మాకు భగవంతునికే తెలుసు. ఆవిడ నుంచే వచ్చిందేమో మీకు ఈ కంఠం కదమ్మా. ఆ, అనిపిస్తా ఉంటది ఎప్పుడైనా అమ్మ దగ్గర నుంచే వచ్చింది మనకి మా ఈ తల్లి స్వరం మీ అవ్వ మా దగ్గర నుంచే వచ్చిందని. మా ఆ. తల్లిదే. అంతేనా? మా తల్లి లేనిది మేము ఎక్కడున్నాం? ఉమ్, మా తల్లి కన్నది మమ్మల మంచి ఒకరు కాశపడకుండా కలయో గంజో మాకు నిమ్మలంగా మమ్మల్ని జాదిండ్రు. ఉమ్, ఎదిగినా కొద్ది 10 ఏళ్ళోళ్ళు 9 ఏళ్ళోళ్ళు కాగానే ఒక ఎక్కించుకుంటా. ఇక మా తమ్ముళ్ళు చిన్నోళ్ళు 5గురు నాయనుకోలే. ఆహాహా. మేము మీ నలుగురు ఆడపిల్లలే పెద్దోళ్ళు. ఆడెళ్ళం 4గురం పెద్ద. ఆ, 5గురు తమ్ముళ్ళు నాయనక, 5గురు తమ్ములు వెనక 3 చెల్లెండ్రు. ఆహా. నాయనకనే 8 ఆ. అమ్మ పెళ్లిళ్ళు చేయటం పంపించటం మళ్ళీ పురుళ్ళని పుణ్యాలని ఎన్ని ఇవన్నీ ఉంటాయి చూడాలి ఇక. కదా. పురుళ్ళు పుణ్యాలు ఆ, అన్ని అన్ని మా చేసేవాళ్ళమ్మ. తల్లిదండ్రుల చేతుల మీదకి వెళ్ళే మాకు మంచిగా ఒకరికి ఆశపడకుండా సాది ఒక అయ్య చేతిలో పెట్టి ఉమ్, ఏ చిన్న ఫంక్షన్కి కూడా మా అత్తగారు వాళ్ళు అయ్యో గిది తేలేదు, ఇది చేయలేదు మీ అనకుండా. అవ్వగారు ఏం పెట్టిర్రే, గీ పండుగ నాడు గిది పెట్టిరా, గా పండుగ నాడు గది పెట్టిర్రా అనకుండా ఆ, పెట్టిర్రు. అంత బాగా చూసేవాళ్ళు. ఎండల పోయేటోళ్ళకు పిలిచి ఆ, ఇంత అన్నం పెట్టేది, గడుకుంటే గడికే, సల్లుంటే సల్లే. ఉమ్, అప్పుడు చుట్టలు తాగుదురు ఉమ్, మొగోళ్ళు. ఉమ్, నడిచి నడిచి అట్టచ్చి మా పందిర్లు ఉంటాయి అప్పుడు. ఇండ్లు గుడిసెలే, ఉమ్, గడ్డి గుడిసెలు, కమ్మల గుడిసెలు, ఉమ్, ఇంటి ముందట పందిర్లు. ఉమ్, ఇక ఆడ కూర్చుండబెట్టి కుండలకి వెళ్ళి నీళ్లు సల్లుంటే సల్లిచ్చి కూర్చుండు అని గింత సుట్ట తాగితే అగ్గేయి అంటే కుంపట్లు, అగ్గి పెట్టెలు తెలివై మాకు. ఉమ్, ఇది లైట్లు ఎరకలే. ఉమ్, తర్వాత మొన్న వచ్చినాయి లైట్లు, ఈ కరెంటీలు. ఆ. అందరినీ చక్కగా చూసేవారు అమ్మ. చక్కగా చూసేవారు మా ఆ. అమ్మ మా మీరు తల్లి. అల్లరి చేసేవాళ్ళమ్మా బాగా చిన్నప్పుడు? మేము ఏం పెడితే అదే తిన్నాం. అల్లర చేసుడు తెలియదు, కొట్టటం, అమ్మ అటు ఇటు తిట్టటం. తిరుగుడు తెలియదు. కొట్టుడు తిట్టుడు మా మా తల్లిదండ్రి వంటనే లేదు. ఉమ్, మంచిగా ఉన్నారు కనుక ఆ. చిన్నప్పుడు. మా తల్లిదండ్రి వంట లేదు. ఆ, మేము కూడా మా పిల్లల మేము ఇప్పుడు ఉన్నాం 8 కదా. ఆ, ఒక్కనాడు పల్లెత్తి మాట అనలే. వాళ్ళు పెళ్లిళ్ళు అయినాయి, వాళ్ళు పిల్లలకి అన్నారు. ఉమ్, కానీ అనలేదు. వాళ్ళంతా ఒక మాట ఒకరొకరు ఇప్పటికి కూడా పెద్దోళ్ళు రాయే పోయే అది ఇది అని తిట్టుకుంటారు కదా. బిడ్డలను తిడతారు, అవును. బిడ్డలు తల్లుడ తిడతారు కదా. మా వంట ఇంకా ఉంటారు. కనుక అవ్వ నుంచి మీరేం నేర్చుకున్నారంటే ఏం చెప్తారే? మా అవ్వ నుంచి మంచి గుణగణాలు నేర్చుకున్నాం. మనకున్నా లేకున్నా ఒకరి మీద మిడకకుండా అయ్యో వాళ్ళు గది వీళ్ళు గీది అనకుండా మంచి బుద్ధులు నేర్పిండ్రు మా తల్లి మా తండ్రి. ఆ, ఒకరికి ఉన్నదని ఏడవకురా, ఎడవకన్ను పోతుంది, ఆ, కుడిచి కుడిచి కుడి కన్ను వాయే, ఏడిచి ఏడిచి ఎడవకన్ను వాయే అంటారు. ఉమ్, ఇంకా వేరేటోళ్ళకు మా నాయన చెప్పేది. ఉమ్, అరే ఒకరి మీద ఏడవద్దురా, మనం కష్టం చేసుకొని తినాలే, ఉమ్, బుక్కెడు మిగిలితే ఆకలితో వచ్చిన వాళ్ళకు పెట్టాలి. పెట్టాలా? ఉమ్, అన్నం ఉండదు అనుకో, కుండల గంజి ఉన్నది అనుకో, ఆ గంజి అయినా సరే గీ గంజి ఉన్న తాగుబిడ్డ అని పోయాలి, కానీ ఒకరి నోటికి ఆడు బుక్క గుంజుకోవద్దురా, పురుగుల పడతారు, మన పిల్లలకు తలుగుతుందా పాపము అని చెప్పేది అమ్మ అవ్వ. మా అవ్వ మా అయ్య ఇద్దరును. ఉమ్, ఎవరన్నా లొల్లి పెట్టుకొని వస్తే ఇక వీళ్ళ ముందటనేమో ఏంది ఉమ్, అట్నేనారా ఇల్లాల్ని తిట్టుడు కొట్టుడు అదేనా, ఏం మాటలు అవి అన్నిటి చెప్పేది. మళ్ళా ఆయన నువ్వు ఇమ్మన్నాక పోరి ఇదేనా నీ బుద్ధి, ఉమ్, వాళ్ళకు ఎట్లా మెదలాలనో అట్లా మెదలాల బిడ్డ అని చెప్పేది కదమ్మా. మీరు ఇంతమంది ఆడపిల్లలు కదా, అందరికి పెళ్లిళ్ళు చేసి అత్తవారింటికి పంపించేవాళ్ళు కదా, ఎట్లా ఉండాలా ఏం చేయాలా ఇవన్నీ చెప్పేవారా అవ్వ? అందరు చెప్పేవారు. ఆ, ఎవరన్నా అత్తమామలు కోపగొండోళ్ళు ఉంటారు బిడ్డ, వాళ్ళు మాట అంటే సప్పుడేయకపోతే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళకు మరలా పడితే మా దాకా వస్తుంది పంచాది, ఉమ్, మా దాకా దేవద్దు, చక్కగా ఉండండి అని చక్కగా చెప్పారు. ఉండాలి. ఎక్కడ పుట్టిన గడ్డి అక్కడనే మాడిపోవాలి, అక్కడ పుట్టిన వెళ్ళి అక్కడనే పోవాలి. కదమ్మా, అమ్మ పాడే పాటల్లో బాగా మీకు ఇష్టమైన పాట అంటే ఏ పాట చెప్తారు? అన్ని వాడేది. జోల పాటలు కానీ, లేకుంటే మిమ్మల్ని పెళ్లిళ్ళు చేసి పంపించేటప్పుడు బాధతో పాడే పాటలు కానీ ఏమన్నా ఉంటే ఒక పాట జోల పాడండి. పాటలు వాడేది. ఒక పాట పాడతావమ్మా? ఉడుగు జట్టుకు ఉయ్యాల గట్టి, ఉడుగు జట్టుకు ఉయ్యాల గట్టి, ఊగుమని మీ అవ్వ ఊరు తిరిగచ్చు జో, పల్లేరుగాయల్ల పక్కళ్ళు వరసి, పల్లేరుగాయల్ల పక్కళ్ళు వరసి, పండువని మీ తల్లి పల్లె తిరిగచ్చు జో. ఓ హాయమ్మా ఎడవాకు ఎడవాకు ఎడ్డిన తల్లి, ఎడవాకు ఎడవాకు ఎడ్డిన తల్లి, ఎడత్తే నిన్నెవరు ఎత్తుకోలేరు జో. కానుగాయలు ముద్దు కంటల్లు ముద్ద హాచి ఇట్లా వాడేది. హాయమ్మా అట్లట్లా పోయేటి వాన తెప్పల్లో హాచి,
అవి మా రాకేషు పూల తోటల్లో రాకేషేనా? అట్లా పోయేటి వెనకటి పాట పోయి ఇప్పుడు ఈ భాగవత పొలు వాళ్ళు వీళ్ళు వాడితే ఈ దాటిపోతుంది. వెనకట వేరే మంచిగా వాడదుము. ఆ, ఆ. గుర్తున్నాయమ్మా పాటలన్నీ మీకు? గుర్తుంటాయా అడిగితే? ఇప్పుడు ఈ కొత్త రాగం పోతుంది కానీ మంచి మంచి పాటలు వాడదుము. కనకమ్మ, మీరు ఇలా పాటలు పాడతారని కానీ ఇట్లా సినిమాల్లో, ఇప్పుడు సినిమాల్లో కూడా చేసేస్తున్నారు, చాలా ప్రోగ్రామ్ లో కనిపిస్తా ఉన్నారు. అమ్మ చూసారా మిమ్మల్ని ఈ పరిస్థితిలో ఉండటాన్ని? అమ్మ చూసారా ఈ స్టేజ్ లో? చనిపోయి 6 ఏళ్ళ, నేను ఇంట్లోకి వచ్చి ఇంకా 3 ఏళ్ళు కాలే. అయ్యో, చూడలేకపోయారు. ఆమె ఉన్నట్లయితే ఎంత సంతోషించేవారు కదా. సంతోషపడేది. మా అమ్మ గొంతు ఏం చక్కనుండేది. అంత ముసలవ్వ కట్టెపట్టుకొని ఇట్లా వంగిపోయి నడిచిన గొంతు కూడా కోగిల గొంతు ఉండేది. ఎంతసేపు బాన్నా వేరే బొంగురు ఓపో. ఇప్పుడు 3 ఏళ్ల క్రితం మీరు మీ గ్రామం వరకే తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళ వరకే తెలుసు, మీ చుట్టాలు బంధువుల వరకే తెలుసు. ఇప్పుడు అందరికీ తెలుసు కనకవ్వ కదమ్మా. అమ్మ ఉన్నట్లయితే బాగుండేది. ఈ రోజు అమ్మ చూసినట్లయితే, ఇప్పుడు మిమ్మల్ని టీవీలో మీరు కనిపిస్తున్నారు కదా, చూస్తే బాగుండేది, అవ్వ బాగా సంతోషించేది, అట్లా అనిపిస్తుంది అవ్వ మీకు? బాధ ఏడుపత్తది. మా అవ్వ గాని మా నాయన గాని ఇప్పుడు మా అత్తగారి ఇళ్ళకి వస్తే, అయ్యో మీ బిడ్డ ఇంత చక్కని పాటలు పాడుతుంది, మీ బిడ్డలేంది మేము బతుకమ్మలే ఆడం కాదు అయ్యా, ఉదయ్య, మా నాయన పేరు ఉదయ్య, ఉదయ్య మీ బిడ్డలేంది మేము బతుకమ్మలే ఆడము అంటే, మా మా భార్య దారనే మా పిల్లలు నేర్చుకున్నారు అవ్వా అని చెప్పేవారు. మా పిల్లల పాటలు లేంది నిద్ర ఓరు తెల్లందనక బుక్కడి తిన్నారంటే ఇక నిద్ర వచ్చేదాకా పాటలే వాడతారు మా పిల్లలు. మా పిల్లలకు అందరికి పాటలు వస్తాయి అవ్వా అని చెప్పేది మా అత్తగారు ఇంటికాడ. ఈ రోజు మీ గుర్తింపుని గనక బహుశా అవ్వ ఉన్నట్లయితే మా చాలా సంతోషించేవారేమో కదమ్మా. చాలా అంటే చాలా సంతోషించేది. అప్పటికే మా నాయన మా అయ్య గాని మా అవ్వ గాని ఎన్న వాడితే, మా పిల్లలు చూడు చేన్ల పొంటి వాడితే ఎంత చక్కగా వింటారు అందరు అని చెప్పేవారు. సంబరపడదురు. ఎట్లా చనిపోయారమ్మా అమ్మ? మా అమ్మ జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఇక గోదావరి కాడ మా 2 తమ్ములు ఉంటారు, ఊళ్ళే మా చిన్న తమ్ముడు ఉంటాడు. బాగా జ్వరం వచ్చింది అవ్వకంటే ఇక గోదావరి కానికి తీసుకపోతే, ఈమెకు ఎంత గుండెకు ఏమో ఆటో ఏంటిదో వచ్చిందని మళ్ళా కరీంనగరం చెల్మడ ఆనందరావు దవాఖానలో ఎత్తే ఇక అన్ననే చచ్చిపోయింది కరీంనగరంలో. మా నాయన కూడా గోదావరి కానికాడ అది పసకలు అయినాయి, పసకలయ్యి లివర్కు ఏమో అయిందట. మా నాయన గోదావరి కాని కానీ అక్కడనే దవాఖాన చచ్చిపోయాడు. ఈ బొగ్గుబాయి వాళ్ళు మా నాయన అని వేరేటోళ్ళు మంచి మనుషులు కదా మా వాళ్ళు, వాళ్ళ తండ్రి చచ్చిపోతే కూడా మా నాయన అని పేరు చెప్పి అందులో వేయించాడు గాన్లో ఆయనే. అమ్మ ఎప్పుడన్నా కోపంగా ఉన్నది కానీ, అబ్బాయి ఈ విషయానికి అమ్మ చాలా బాధపడతా ఉంది అని అనిపించింది అమ్మ దేనికైనా? మీకు ఎక్కడైనా అనిపించిందా? ఎప్పుడైనా చూసాడు మా అవ్వ బాధతోటి మా కండ్లకు గండ్ల వల్లే కనిపించలే. ఎక్కడ మా నాయన బాధ గండ్ల వల్లే ఎవరన్నా మా ఇంటికే వస్తారు. లోలుడు అయితే పంచాయతీలు మీరే పంచాయతీలు తీరుస్తారు, మా ఇంటికే మంచి మాట చెప్తారని ఏదన్నా లేకున్నా మా ఇంటికే వస్తారు. పెళ్లి అయినా పారంటం అయినా మా అయ్య దగ్గరికి వచ్చే చింతలుండే చింతపండు, మిరప తోటలు పెడితే మిరపకాయలు అవి ఇవి మా నాయన దానం చేసేది పెళ్లికి పుణ్యం వస్తుందని, నా పిల్లలకు దొరుకుతుంది అన్నమని మా అయ్య. అంతే తప్ప ఎక్కడ బాధపడింది బాధపడలే. అమ్మ ఇప్పుడు మీరేం చేస్తున్నారమ్మా? జానపద పాటలతో పాటుగా ఇంకేం ప్రోగ్రామ్స్ చేస్తున్నారు? అది మట్టి కథలు, మైక్ టీవీలో మట్టి కథలు దాంట్లో చేసిన. ప్రెజెంట్ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? ఇప్పుడు నాని సినిమాల యాక్ట్ చేస్తున్నారు. సూపర్ 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 ఎక్సలెంట్. అవ్వ గురించి ఇంకేమైనా చెప్పాలంటే ఏం చెప్తావా అమ్మ? మీ అవ్వ గురించి? మా అవ్వ గురించి, మా అవ్వ ఎన్ని కష్టాలు పడి తండ్రితో సుఖపల్లే, ఇక కడుపులు ఉండగానే తండ్రి వదిలేసే. ఇక మా అవ్వే ఏకుల రాట్నం, మా అమ్మమ్మ ఏకుల రాట్నం ఆడికి మా పెద్దవను మా అవ్వను సాధింది. సాధినాక ఇక మా పెద్దక్క మనం పోలే, ఆ పెద్దక్క అప్పుడు సినిమాలు అంటే ఆటాన తిక్కటి, నా ఎరకల ఆటాన తిక్కటి. ఇక మా అవ్వ ఎరకల పావులేనో ఎంతనో తెలియదు. తడకల్ల సినిమా అయితే ఇక మా అవ్వకు పొద్దులని తెలియక అందరూ పోతా అంటే ఇక మా అవ్వ వెనకబడి ఉష్ణవాదకు నడిచిపోవాలి 6 కిలోమీటర్లు. మళ్ళా సినిమా అయిపోగానే తెల్లారి వరకు ఇంటికి నడిచి రావాలి. నడుచుడే మరి అప్పుడు ఆటోలు ఎక్కడి, సైకిళ్ళు ఎక్కడి. ఇక పోయిందట మా అవ్వక సినిమాలనే సగం సినిమా అయిపోయే వరకు నొప్పులు పుట్టి, ఇక మా అవ్వ ఎక్కడ తల్లడించుకుంటుంటే అందులో ఇక ఎంబడి పోయిన వాళ్ళు మా కులపు వాళ్ళే గుర్తున్న వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఉంచితే, ఇక మా అక్క
పుట్టిందట, ఎవరు లేరు, ఆయి లేదు బాయి లేదు. ఇక మా అవ్వ ఎడతా ఉన్నదట. ఎడతా ఉంటే నాగారం దగ్గరే ఉంటుంది ఉస్నాదకు. మా అమ్మ ఒక్కతే ఏకులు రాట్నం పడుకుంటా బతుకుతుంది ఒక్కదానికి. ఆ బిడ్డను అటు ఇచ్చింది నా బొమ్మన పెళ్ళికి, ఈ బిడ్డను బొడిగపల్లెకి ఇచ్చి మా అమ్మమ్మ ఇక బతుకుతుంది. అయ్యో నాది మల్లవ్వ, నీ బిడ్డ సీనువల నొప్పులు పుడితే పలాని మనకుల పొల్లింటి ఉంచినాము, ఆ పిల్లను ముట్టుకున్నోళ్ళు లేరు, ఆ మహిళల్ని ఎండిపోయి ఉన్నది పిల్ల, నడిచిపోన్న అటు 6-7 కిలోమీటర్లు నడిచిపోయి ఎవరో తెలిసిన వాళ్ళు మా అమ్మకు చెప్తే ఏడ్చుకుంటే అప్పుడు వచ్చి మా అక్క నెత్తి ఇట్లా లొట్ట వేయింది. ఆ రోజు మనతోటి కూర్చున్నాము ఇక్కడ సిక్కులాడుతుంది, ఇట్లా లొట్ట వేయింది మా అమ్మ వచ్చేదాకా. ఇక మా అమ్మ వచ్చి అప్పుడు ఆమెను మురికిలోకి వెళ్ళి తీసి కడుక్కొని ఆయనత బొడిగపల్లెకి తీసుకొని వచ్చి అప్పటి నుంచి మా నాయన మా చిన్నయ్య మేము 12 మంది, మా అమ్మమ్మ సాది మా అమ్మమ్మని మా అయ్యే దానం చేసిండు. ఇక మాకు చాలా బాధలు పడింది అవ్వ, చాలా బాధలు పడింది. అప్పుడు కరువు కాలాలు తల్లి, మొక్కజొన్న గడక, సద్ద రొట్టెలు, గదే కానీ ఇవన్నీ ఎవ్వి లేవు. కాదమ్మా, ఇప్పుడు మీకు వచ్చేసరికి ఒక గుర్తింపు, ఏదైనా కార్యక్రమాలు గాని లేకపోతే నలుగురు గుర్తించటం గాని ఇలా జరుగుతోంది కదా. ఆ రోజుల్లో అమ్మ వాళ్ళకి అది లేదు. లేదు కానీ చుట్టూ 4 ఊళ్ళకు ఏ గజంగపల్లి రాజవ్వ మంచి మంచి పాటలు పాడుతుంది. బతుకమ్మ పండుగ మాకు బొడ్డమ్మ వేసినప్పుడో లేకపోతే డబ్బులు ఇచ్చే వాళ్ళ ప్రోగ్రామ్స్ కి పిలిస్తే, ప్రోగ్రామ్ కాదు ఊళ్ళకే వెళ్ళేవారు. గోదనగిరి, గౌరెల్లి, ఇటు మాలపల్లె, ఈ గుడాటిపల్లి ఇటు దగ్గర పల్లెలు ఉన్నాయి కదా. అవును, ఆ పల్లెల వాళ్ళు పాటలు రాని వాళ్ళు మా అవ్వను పిలిచికెళ్ళిపోయారు. పిలిచి ఇక సంతోషంగా నీవు పాట పాడితే మేము ఆనందంగా ఆడుకున్నాం రాజవ్వ, నీ కడుపు చల్లగుండా అని దీవెనలే. కానీ దీవెనలే కానీ పైసలు అయితే లేవు, పేరువే కానీ డబ్బులు అప్పుడే వాళ్ళు ఇచ్చారు, డబ్బులు ఎక్కడి. అదే కదా, ఇప్పుడు ఆ అవకాశం ఉంది కదా. నేను అనేది అది, ఇప్పుడు మీకు అవకాశం ఉంది, అవకాశం కానీ అవ్వకి ఆ అవకాశం లేదు కదా. లేదు, అదే ఉన్నట్లయితే ఇంకా బాగుండేది అంటారా? అనిపిస్తుందా మీకు? అనిపించు. అయ్యో మా అప్పుడు పైసలు ఇస్తారు అన్నదే తెలియదు, అసలు ఆలోచనే లేదేమో బహుశా. నేను ఇంట్లోకి వచ్చేదాకా యూట్యూబ్లలో పైసలు వస్తాయనే తెలియదు. ఉట్టిగానే ఎగురుతాను కావచ్చు, ఉట్టిగానే పాడుతాను కావచ్చు అనుకున్నా. ఈ పైసలు వస్తాయి ఇట్లా పిలిచిన వాళ్ళకు పాడిన వాళ్ళకు అన్న మాటే నాకు తెలియదు. మరి ఇప్పుడు బాగా పైసలు వస్తున్నాయా? అదే దయతోటి ఆ కలమ్మ తల్లి దయ. అంతే అంతే అంతే. మీ అమ్మకి ఏమా ఏమన్నా చెప్పాలి అంటే, మీ అవ్వ ఉన్నప్పుడు నువ్వేం చెప్పలేకపోయావు అనుకో, ఏం చెప్పాలి. ఇప్పుడు ఉన్నారనుకుందాం, ఏం చెప్తావా? మా తల్లి అక్కడ చల్లగా ఆ దేవలోకా నుండి మాకు దీవెనలు ఇవ్వాలి. మా తల్లి నా భూలోకం ఉన్న బిడ్డలకు జనాలకు అందరికీ చల్లగా చూడమని మా తల్లి దీవెనార్తి పెట్టాలి. మా తల్లి మా తండ్రి మనుండంగా ఎట్లా మాకు దీవెనార్తులు పెట్టినరో అక్కడ పైనుండి కూడా దీవించాలి, మమ్మల్ని దీవిస్తారు కూడా. ప్రతి ఒక్కరు అనుకుంటాం తల్లి రుణం తీర్చుకోవాలని, అది మనం చేయగలుగుతామా? వాళ్ళు పైనుండి ఏం చేయగలుగుతాము? ఒక్క ఆత్మకు అయ్యో మా తల్లి మమ్మల్ని ఇంత, మా తండ్రి మమ్మల్ని ఇంత గౌరవంగా సాధించరని బాధపడుడే, కానీ ఏమి ఇవ్వగలుగుతాం? వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతాం? వాళ్ళు మమ్మల్ని చెబుతానే ఒక్కొక్కరు ఎన్నో 4-5 ఉన్న కాడ పూటకు, ఈ పూటకు ఉంటే ఆ పూటకు లేక ఇప్పుడు ఉపాసం ఉంచుతారు. మా అయ్య ఒకళ్ళకు జీతం ఉండాలి, అప్పుడు అందరూ జీతాలే, దొరలకు పటేన్లకు అందరికి జీతాలే. మా అవ్వయ్య మమ్మల్ని ఒక్కనాడు పోతే ఇక మా చేను పనికి పోదు, బదలొచ్చిన వాళ్ళకి పోదు, పోతే కూలికి గాజులకు అయితే ఎల్లమ్మ తీర్థానికి ఏమన్నా కొనుక్కుంటామని పోదు, కానీ మమ్మల్ని కష్టపెట్టలే. మమ్మల్ని 12 మంది, మా అమ్మ మా చిన్న ఆయన మమ్మల్ని 14 మందిని పోషణ చేసిండ్రు, ఒక్కలతోటి మాట పడకుండా మమ్మల్ని సాధిండ్రు. కానీ ఇప్పుడు మా అవ్వయ్యకు మేమేమి ఇవ్వగలుగుతాం? వాళ్ళు పైనుండి మాకు దీవెనార్తి పెట్టే చాలు. అంతేనమ్మా, ఆమె పేరు నిలబెడుతున్నారు మీరు, ఆ పాటల ద్వారా ఆమెను మళ్ళీ బతికిస్తున్నారు పాట రూపంలో. అది చాలా సంతోషం కనకమ్మా, చాలా సంతోషంగానే. మా అవ్వయ్యలకు మేమేమి ఇవ్వగలుగుతాం మమ్మల్ని అంత ప్రేమగా చూసినందుకు కదమ్మా. మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, మళ్ళీ అమ్మ పుడితే బాగుండు, మళ్ళీ జన్మ అంటూ ఉంటే అట్లా అట్లా ఎప్పుడన్నా అనిపిస్తుంది అమ్మా నీకు? అనిపిస్తుంది. ఇప్పుడు మా కుటుంబంలో మా అక్క చెల్లెళ్ళ పిల్లలకు కానీ మా పిల్లలకు కానీ మా తల్లి మా తండ్రులు అంత ధర్మంగా అంత చక్కగా
పుట్టి మంచి పేరు తెచ్చుకునే వాళ్ళు పుట్టాలని మాకు మస్తు ఉన్నది. కాదమ్మా, మళ్ళీ ఇంకొక జన్మ ఉందనుకోమ్మా, నువ్వు ఆవిడకి అమ్మగా పుట్టాలనుకుంటున్నావా, ఆవిడే మీకు అమ్మగా రావాలనుకుంటున్నావమ్మా? ఆమెడే నాకు అమ్మగా రావాలి. ఆమె నీకు అమ్మ కావాలా? ఆ అమ్మ ప్రేమలు దొరకాయి, ఆ తల్లిదండ్రుల ప్రేమలు ఇప్పటి లేవు. లేవు కదమ్మా. లేవు, తరతరానికి కొద్ది మారుతున్నాయి, తరతరానికి కొద్ది ప్రేమలు దూరం అవుతున్నాయి. అప్పటి ప్రేమలు ఎక్కడ, ఏం కథ. ఊరుకు సగం దూరం వెనుక సాగదలుకుంటా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా వెనుక గిగ్గలమ దాటరు ఒకరు. ఇప్పుడు పిల్లలకి ఉండట్లేదు కదమ్మా అంత ప్రేమ ఆప్యాయత. పిల్లల్లో మనం చూడలేకపోతున్నాం కదా, అనిపిస్తుంది కదా ఆ ప్రేమలు, ఆ అభిమానం. అసలు అది వేరు, ఆ రోజులే వేరే. ఆ రోజులే వేరు, ఆ రోజులు వేరు, ఆ ప్రేమలు వేరు. ఆ గడక సల్ల గడక మంచిళ్ళు తాగిన ప్రేమలే వేరు. ఇప్పుడు అంత ప్రేమలు ఉన్నాయి. ఇప్పుడున్న పిల్లలకి చెప్పాలంటే తల్లిని గౌరవించటం కానీ, తల్లిని ప్రేమించటం కానీ, అవన్నీ తగ్గిపోయినాయి కదమ్మా. మార్పు వచ్చేసింది కదా. అందరిలో మీరు చాలా మందిని చూస్తా ఉంటారు, ఏమనిపిస్తుంది అమ్మా ఇప్పుడున్న పిల్లల్ని చూస్తుంటే? ఇప్పుడున్న పిల్లలు చూస్తే ఆ ఈ కంప్యూటర్ కాలం లెక్క ఇప్పుడు పిల్లలు అంత ప్రేమలు ఉంటలేవు. కానీ ఇక మా కుటుంబంలో మాత్రం ఇక వచ్చే కాలం ఎట్టనో కానీ ఇప్పటికైతే మా కుటుంబంలో అట్లనే మా తల్లిదండ్రి నాడు ఎట్లున్నాయో ప్రేమలు అట్లనే ఉన్నాయి. మా కుటుంబం మేము తక్కువ మంది లేము. కాదమ్మా, ఇప్పుడున్న పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? ఒక తల్లిగా మీకు ఎలా అనిపిస్తుందమ్మా? ఎలా ఉంటే తల్లి చెప్పిన మాటలు వినాలే. తల్లి ఏ మాట చెప్తే అది చెడిపోయేందుకు చెప్పరు తల్లిదండ్రులు, బతుకుదెరువు మాట చెప్తారు. ప్రపంచం మీద ఏ తల్లి అయినా నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు మంచి తవ్వల నడవాలి, నా పిల్లలు ప్రయోజకులు కావాలి అన్న కోరికుంటది, కానీ చెడిపోవాలన్న కోరిక ఏ తల్లికి ఉండదు, ఏ తల్లికి ఉండదు. ఇప్పుడు మనం ఇవాళ రేపు చూస్తుంటే చాలా వృద్ధాశ్రమాలు అంటే తల్లిదండ్రులు తీసుకెళ్లి వేరే చోట వదిలేయటాలు, రోడ్ల మీద వదిలేస్తాను. ఇలాంటి వాళ్ళు మనం ఎక్కువగా చూస్తున్నాం కదమ్మా. భలే బాధ అనిపిస్తా ఉంటుంది కదా. ఇప్పుడే వస్తానని ఆ టీవీలో చూస్తే మస్తు బాధ అనిపించింది. తండ్రిని ముసలోడు బక్క ఉన్నాడు, ముసలయ్య పాపం ఎన్ని కష్టాలు వాడి వాళ్ళను అంత పెద్ద చేయొచ్చు. సంపాదన లేకున్నా వాళ్ళకు ఇంత పెద్దగా అయ్యేదాకా వాళ్ళ బట్టలు, వాళ్ళ తిండి, వాళ్ళను కాయగొట్టకుండా గద్దగొట్టకుండా సాత్యనే కదా వాళ్ళు పెద్దోళ్ళు అయినా. అంతేగమ్మా. ఇప్పుడే వత్తానికి కూసుండ పెట్టిపోయిండట. నా కొడుకు గత్తడో, నా కొడుకు ఆగత్తాడు అని ఎత్తు అరుగులు ఉన్నాయి, రాళ్ళ అరుగులు. ఆ అరుగుల మీద కూర్చుండి కొడుకు తండ్రి తొంగి సుత్తా ఉన్నాడు, నా కొడుకు గత్తడు ఆగత్తాడని. రాత్రి అయింది, అందరు తలుపులు పెట్టుకున్నారు. చూసి చూసి అదే అరుగుల మీద అన్నాడు. ఇక తెల్లారి కొడుకు ఎటు పోయిండో, ఆ తండ్రి ఎదురు చూసి ఏమైండో. మస్తు బాధ అనిపించింది. ఖచ్చితంగా అలాగే ఉన్నారు. అందరూ లేరు, కొంతమంది. అది మానవ జన్మం ఎత్తిన వాళ్ళు అట్లా చెయ్యరు, గారుగుల మీద ఇడిచిపెట్టిపోయారు. ఏదో మన పిల్లలకు పెట్టిన బుక్కలకెళ్ళి వాళ్ళకు బుక్క. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. మరి నేను పిలిచిన వెంటనే వచ్చారు, మీ అమ్మగారి గురించి మాకు చాలా విషయాలు చెప్పారు. చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది మీ మాటలు. షో ముగించేటప్పుడు అమ్మ కోసం, మీ అమ్మ కోసం మీరు ఒక్క పాట పాడండి. నర్సపెల్లె కూడా మా అమ్మనే నేర్పించిందా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం పాట? నర్సపెల్లె పాట మా అమ్మ ఎప్పుడైనా వాడేది. పాడితే నేను ఒక లైన్ 2 లైన్లు ఆ నుడుగులు తప్పితే, అట్లా కాదు ఇగో ఈ నడమ 2 నుడుగులు పోగొట్టినావు బిడ్డ, ఇగరా ఈడ కూసో అని కూసుండ పెట్టుకొని ఆ తప్పిపోయిన నుడుగులు నేర్పించేవారు. మనం ఒకటి వాడి ఒకటి విడిచిపెడతాం కదా. అవునవును. అయ్యో నువ్వు నుడుగులు పోగొట్టినావు బిడ్డ, అట్లా కాదు, అది ఇష్టమైన పాట బిడ్డ, అది మరి ఎట్లా ఇష్టమే అవ్వని నేను అడిగిన. బిడ్డ మన పెండ్లి నాడు పాలనేయి దాగిస్తారు, పాలనేతుల బాసలాయ అంటే భార్య నిన్నిడిసి నేను పోను, నన్నిడిచి నువ్వు పోవద్దని ఒక కుడుకల పాలు నెయ్యి పోసి అయ్యగారు భార్యకు భర్తకు దాగిస్తాడు బిడ్డ, పాలనేతుల బాసలాయ అంటే అది అని చెప్పేవారు. మరి ఇద్దరం కూడినప్పుడు అంటే ఏందవ్వంటే, వాళ్ళు తల్లిదండ్రి మాట కాక వాళ్ళు కూడుకున్నారు. అప్పుడు ప్రేమలు గీమలు అనపోదురు, ఇద్దరు కూడుకున్నారు. కూడుకొని
ఏడ్చి మరి మా అవ్వయ్య ఒప్పుకోరాయ మీ అవ్వయ్య ఒప్పుకోరాయనని ఒక చెట్టుకు ఒద్ది చెట్టు కొరిగి ఇద్దరు ఏడితే బిడ్డ వాళ్ళ ఇద్దరు కంటి నీరు ఒక కుంట నిండింది. ఆ కుంట వెనక వాళ్ళిద్దరు దంట ఒక్కల మీద ఒక్కల పేమున్నది కాబట్టి వాళ్ళిద్దరు కంటి నీరు సత్యాన ఆ కుంట వెనక వడ్లు వండినాయి. అవే వడ్లు వాళ్ళిద్దరికి తాల్వాలు. వద్దిమాన్ కుంట వెనక ఇద్దుమిరుస సన్న వడ్లు అంటే ఏంటి అంటే వాళ్ళ కంటి నీరులా వండిన వడ్లు వాళ్ళిద్దరికి తాల్వాలు. నువ్వు నేను కూడినప్పుడు కొత్త కుండలు తేనెవాలంటే ప్రేమగా ఉంటారు కదా బిడ్డ, అది అర్థం అని చెప్పేది. దానికి అర్థాలు ఏంటి అని నేను అడిగేది. మేము అందరం అడుగుదాం అవ్వ నువ్వు ఇది చెప్తాను కానీ దీనికి అర్థం ఏంటి అంటే బిడ్డ ఇక దీనికి గిద అర్థం. మరి ఆ పాట ఒక్కసారి పాడతామమ్మా? పాడతాం. నరసపేల్లే గండిలోన గంగదారి ఆడిన విలి ఆటలాకు గంగదారి ఆడిన విలి ఆటలాకు గంగదారి మోగన విలి మోసపాయ గంగదారి ఇద్దరాము గూడుదాము గంగదారి వద్దిమాను కరుగుదాము గంగదారి ఇద్దరిది కంటి నీరు గంగదారి వద్దిమాను కుంట నిండె గంగదారి వద్దిమాను కుంట వెనక గంగదారి ఇద్దు మిరుసా సన్న వడ్లు గంగదారి ఇద్దు మిరుసా సన్న వడ్లు గంగదారి ఇద్దరికి తలంబ్రాలు గంగదారి నువ్వు నేను కూడినప్పుడు గంగదారి కొత్త కుండల తేనె ఓలె గంగదారి కొత్త కుండల తేనె ఓలె గంగదారి పాత కుండల పాసెమోలె గంగదారి పాత కుండల పాసెమోలె గంగదారి పాలనేతుల బాసలాయ గంగదారి పాలనేతుల బాసలాయ గంగదారి పాసిపోయే దీనమచ్చ గంగదారి. చాలా సంతోషంగా అనిపిస్తుందమ్మా ఈరోజు మీతో మాట్లాడటం. షో ఎలా అనిపించిందమ్మా మీకు? అమ్మకి ప్రేమతో నా ప్రోగ్రాం పేరే అమ్మల కోసం. అమ్మల కోసం చాలా మంచిగా ఉన్నది. మంచిగా ఉన్నదా? అమ్మల మీద ఎంత ప్రేమ ఉంటే ఎంత అభిమానం ఉంటే అమ్మల మీద మన పాడాలి పాడిపియాలి ఈ షో తీయాలని ఉంటది. అంతే కదా. అమ్మ అంటే మన ఆత్మల గుండెలా ఉంటేనే కదా. తప్పకుండా అమ్మా, చాలా సంతోషం. ఇంకా మంచి మంచి సినిమాలు చేసి ఇంకా మంచి పేరు మీకు వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. నమస్తే. నమస్తే. ఇది మన కనకవ్వతో ఈరోజు అమ్మకి ప్రేమతో. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.